ఫీజుల మోత చదువుల కోత ఒక పక్కన రాష్ట్రం ఇదే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం వచ్చిన తర్వాత చదువులో ఎంత భయంకరంగా అంటే ఇష్టానుసారంగా చదువులు ఇలా ప్రైవేట్ స్కూల్లో అయితే ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఫీజులు పెంచేసుకున్నారు. వాళ్ళ మీద చర్యలు ఉన్నాయంటే చర్యలు, ఒకసారి రివ్యూ లేదు. ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ ఇన్ఛార్జి పాలన ఇవాళ వీసీలు లేక సతమతం అవుతున్నారు. ఇవాళ యూనివర్సిటీలకు ఇప్పటికి కూడా వీసీలు లేక సతమతం అవుతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీలకు ఉన్నటువంటి కలెక్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వీసీలు ఇవాళ యూనివర్సిటీలను ఇవాళ దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఇప్పటికి కూడా వీసీలకు ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి. ఇవాళ చదువుల మోత ఇవాళ ఇష్టానుసారంగా ఉంది. ఇలా ప్రైవేట్ స్కూల్లో ఇష్టానుసారం డబ్బులు దండుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఒక గైడ్లైన్స్లో ఏం లేవు. మరి వాళ్ళ మీద ప్రైవేట్ స్కూళ్ళ మీద ఏమైనా పర్యవేక్షణ చేస్తున్నారా? ఏమైనా డిఈఓ కానీ డిప్యూటీ డిఓలు కానీ ఎంఈఓలు కానీ ఏమైనా పోయి ఏమైనా మందలిస్తున్నారంటే ఇలా ఏం మందలు చేయలేని పరిస్థితులు, ఇలా డబ్బులకు అమ్ముడు పోయేటువంటి సామ్రాజ్యంలో ఉన్నాం. ఇలా ఏదైతే బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వస్తే జీవితాలు మారుతాయో ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఇంకా పేదోడుగానే మిగిలిపోతున్నాడు. ఇలా ఇచ్చేటువంటి హామీలు పక్కన పెట్టి 6 గ్యారెంటీలు పక్కన పెట్టుకొని ఇలా హైడ్రా పేరిట రాజకీయం చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి అవే తెరపై తీసుకొచ్చి ఇలా పబ్బం గడిపేటువంటి నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి. ఇవాళ ఒక పక్కన స్కూల్లో ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇవాళ ఫీజుల మోత చదువుల కోత ఎంత దారుణంగా ఉందో చూడండి. విద్యా పురోగతిపై సమీక్షలు ఎక్కడ? ఫీజుల బకాయిలపై మాటెత్తని ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయించిన సొమ్ము ఎక్కడ? ఆధిపత్య పోరులో ఆధిపత్యానికి నెట్టవేయబడుతున్న ప్రభుత్వ విద్య, నిధులు లేక విలువలాడుతున్న విశ్వవిద్యాలయాలు. విద్యాశాఖలో నూతన మార్పులు సంభవించాలి. విద్యాశాఖపై చిన్నచూపు దేనికి మంచిది కాదు. విద్యాశాఖ ప్రక్షాళనతో విద్య బలోపేతం సాధ్యం. ప్రభుత్వ చదువులకు నిధులు ఎక్కడ? పేద బిడ్డల భవిష్యత్తు ఎక్కడ? విద్యా లక్ష్యాలను వీడమరుస్తున్న ప్రభుత్వం డాక్టర్ బరిగల శివ. ఎంత బాధాకరం అంటే గురుకుల పాఠశాల ఒకప్పుడు ప్రపంచాన్ని తాగిన సందర్భాలు. గురుకుల పాఠశాల ప్రభుత్వం ఇలా గురుకుల పాఠశాలలు అంటేనే ఇలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిన పని. ఇలా గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు, ఇలా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, ఇలా శ్రీచైతన్య నారాయణ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇవాళ ఉన్నటువంటి సిబిఎస్ సిలబస్ ఉన్నటువంటి చాలా వరకు స్కూళ్ళు ఏ విధంగా విద్యను ఇలా ఆగం చేస్తున్నారు, ఏ విధంగా పేదలు చదువుకునే విద్యను ఏ విధంగా లాక్కుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ ఇవాళ కూలి నాలు పని చేసేటువంటి ఇవాళ తల్లిదండ్రులు కానీ ఇవాళ గొప్పగా చదువుకున్న వాళ్ళ పిల్లలని ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిల్లలు చదివిస్తే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ యాజమాన్యం ఎంత దారుణంగా డబ్బులు దండుకుంటుంది, ఎంత దారుణంగా డబ్బులు గుంజుకుంటుంది. ఇవాళ ఫీజుల పేరు మీద ట్యూషన్ పేరు మీద ఇలా వివిధ రకాల సృష్టించుకొని ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటుంది. ఇలా మరి వారి మీద పర్యవేక్షణ ఏంటంటే ఆ శాఖకి ఎవరు బాసాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతో దౌర్భాగ్యం ఉంటే అంత దౌర్భాగ్యం. మన రివ్యూ చేస్తున్నాడు, రివ్యూ లేదు. ఇలా ఉన్నటువంటి శ్రీచైతన్య నారాయణ కాలేజీలో ఇష్టానుసారంగా ఫీజులు గుంజుకుంటారు. ఇలా సిబిఎస్ సిలబస్ చేసేటువంటి అనేక మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఇలా పర్యవేక్షణ కరువైపోయింది. ఇలా ఉన్నటువంటి గిలెక్టర్లు పోయి చూసాలంటే ఇలా ఎన్నో బట్టబయలు అవుతున్నాయి. ఇలా గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రపంచానికి తలమానికంగా ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇలా ఆకలి చావులు చేస్తున్నారు. ఇలా వాళ్ళ పిల్లల జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. కనీసం తిండి పెట్టలేని పరిస్థితులు ఉన్నారు. కనీసం మంచి బట్ట కూడు ఇవ్వలేని పరిస్థితులు ఇలా ఈ ప్రభుత్వం ఉంది. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. ఇవాళ మరి వాటి మీద పర్యవేక్షణ చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సీఎం మరి ఏం చేస్తున్నంటే ఆయన పట్టించుకునే లేడు. ఇవాళ విద్యాశాఖ సంబంధించినటువంటి శాఖ ఒకటైన శాఖలో ఉంది. విద్యా పురోగతిపై సమీక్షలు ఎక్కడంటే ఇవాళ చేసినట్టు చేసిన వదిలేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ బట్టబాయిజ్ మాటలు ఇస్తున్నారు? ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? ఇవాళ ఏ పేద పిల్లలైతే ఇవాళ నిన్ను కావాలని కోరుకున్నారో మరి వాళ్ళు కనపడట్లేదా? నీ మనవడు నీ నిజంగా ఇలాంటి స్కూల్లో చదివిస్తావా? నీ నిజంగా నీ తమ్ముని బిడ్డలు కానీ నీ అన్న కొడుకులు కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ హాస్టల్లో కానీ చదివిస్తావా? ఎంత దారుణం అంటే అంత దారుణం. చాలా బాధాకరం అంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ప్రభుత్వ విద్యాభివృద్ధి సాధ్యమైనప్పుడు డాక్టర్ బరిగల శివ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన సొమ్ము సరైన రీతిలో కేటాయించకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతన వ్యవస్థ స్థితికి చేరేమైందన్నారు. స్కూల్లో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన ప్రభుత్వం పట్టింపు లేకుండా వదిలించడం ఎంత విచారకరం అన్నారు. కాలేజీ విద్యా వ్యవస్థ, ఉన్నత విద్యా వ్యవస్థ, సాంకేతిక విద్యా వ్యవస్థలో ప్రాథమిక అడ్మిషన్ ఫీజులతో పాటు కోర్సుల ఫీజులు పెద్ద ఎత్తున పెంచి పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఒకవైపు సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వాల ఫీజు రియంబర్స్మెంట్
స్కాలర్షిప్లు పాత స్కాలర్షిప్లు బకాయిలు లేటికి చెల్లించకపోవడంతో చదువులో పూర్తి చేసుకున్న విద్యా వృత్తి అభివృద్ధి కొరకు కళాశాల చుట్టూ పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారని అన్నారు. విద్యార్థుల ధృవపత్రాల స్వీకరణకు విద్యాధికారులు యంత్రాంగం ఫీజులు చెల్లిస్తేనే ధృవపత్రాలు ఇస్తామంటూ హుకం జారీ చేస్తూ తీరు బాధాకరమన్నారు. కార్పొరేట్ విద్య చదువుకున్న స్తోమత లేక ప్రభుత్వ విద్యను చదువుకొని పూర్తి చేసిన విద్యార్థులకు సరైన సమయంలో సర్టిఫికెట్స్ చేతికి అందక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకొని అర్హత కలిగి ప్రభుత్వ ఫీజులతో వ్యక్తిగత విద్యా కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్ మొండి బకాయిలు దెబ్బ తగిలి నేటికి కోలుకోలేకపోతున్నారని తీవ్రమైన బాధ వ్యక్తం చేశారు. 2,91,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖ కేటాయించిన సొమ్ము స్వల్పమైనందునే విద్యా వ్యవస్థ నీరుగారిపోతుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐసెట్, లా కోర్సుల్లో లక్షల మంది విద్యార్థుల సేవలకు కొనసాగిస్తుండడం, ప్రభుత్వ చెల్లించే ఫీజులతో పాటు విద్యార్థులు చెల్లిస్తున్న డెవలప్మెంట్ ఫీజులు, పరీక్షల ఫీజులు కోట్ల రూపాయల ఆదాయాలు దుర్బలంగా ఖర్చులు చేసిన విధానాలపై అవినీతి అక్రమాలు చేసినటువంటి అధికారులపైన చర్యలేదని చెప్తున్నాం. ఇలా ఉన్నటువంటి ఇలా పీజీలు, డిగ్రీలు, ఇలా బీటెక్లు, ఇలా అనేకమైన కోర్సులు ఇలా కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇలా వాళ్ళ స్కాలర్షిప్ ఇవ్వక ఇలా చదువులు కంప్లీట్ చేసి ఇలా స్కాలర్షిప్ రాక వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఇవ్వలేక ఇలా నాన్న ఇబ్బందులు పడేటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళకి కనబడట్లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి? వాళ్ళు తిరగలేక చచ్చిపోతున్నారు. వాళ్ళు స్కూళ్ళ చుట్టూ, వాళ్ళ కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా విద్యార్థుల జీవితాలకు ఇలా వెలుగునిచ్చేటువంటి నేపథ్యంలో ఇలా స్కాలర్షిప్ విడుదల చేసి నిజంగా వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నది? ఇవాళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకున్నారు, ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలను చెలగాటమాడుతున్నారు. ఈ శాఖకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే ఇలా ఇష్టానుసారంగా ఇలా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే ఇలా కూలగొడుతున్నారు. ఓకే, ఇలా పేదోళ్ళు కూడా కట్టుకున్న నేపథ్యంలో మరి వాళ్ళని కూడా అడ్డగోలుగా ఊల్చేస్తున్నారు. ఇలా బలిసిన వాడు అక్రమంగా నిర్మించుకొని అంత సొమ్మును కూడబెట్టుకొని ఇలా సంపాదించుకున్న నేపథ్యంలో ఇలా వాళ్ళ జోలికి పోకుండా, ఇలా బలిసిన వాడి జోలికి పోకుండా పేదోడు ఏదైతే కట్టుకున్నారో ఇంత పోలీసు బంద మధ్యలో, ఇంత పోలీసు సెక్యూరిటీతోని ఇలా ఇష్టానుసారంగా ఇలా కూలగొట్టేటువంటి నేపథ్యం ఉంది. కనీసం మానవత్వం ఉన్నలా ఉండదాం. కనీసం వాళ్ళ అవసరాలకు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు, వాళ్ళకి సంబంధించిన డబ్బులు దాచుకునే పరిస్థితిలో కనీసం ఒక 5 నిమిషాలు టైం అంటే 5 నిమిషాలు టైం ఇవ్వకుండా ఇలా మొత్తం నేలమట్టం చేసినటువంటి దౌర్భాగ్యం ఉంది. ఎవడిచ్చాడు ఈ అధికారం? ఎవడు చెప్పండి నీకు? ఇవాళ ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి అనేక మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇవాళ అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లు నిజంగా వాళ్ళందరూ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కట్టుకున్నటువంటి భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళందరి మీద మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటాం? ఇవాళ ఉద్యోగ రీత్యాలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి అనేక మంది ఐఏఎస్ అధికారుల మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నావు? ఇవాళ అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నటువంటి అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు ఇలా ప్రభుత్వంలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఇవాళ ఉద్యోగ నిమిత్తం చేసేటువంటి డబ్బు కన్నా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ అధికారుల మీద ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నాం? మరి వాళ్ళందరూ కనబడేవా? వాళ్ళందరి మీద ఈడీ కానీ సిబిఐ ఎంక్వైరీ చేయలేవా? ఇక పేదోడి మిన్నే ఇగో ఈ విధంగా చేశారు. ఇక ఎంతమంది పోలీసు బందోబస్తు అని ఇవాళ ఇష్టానుసారంగా హైడ్రా పేరిట ఇవాళ అనేకమైనటువంటి దాడులు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటన. జాని చుట్టూ అల్లు కట్టిన చిక్కులు. ఈ రాసినటువంటి ప్రధాన వార్త, జాని చుట్టూ అల్లు కట్టినటువంటి చిక్కులు. ఒక వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఆర్థికంగా ఎదిగేటువంటి క్రమంలో ఆ వ్యక్తి మీద ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థ ఉంటుందో చెప్పకనే చెప్పొచ్చు. దానికి నిదర్శనమే జానీ మాస్టర్ తీసుకుందాం. ఇలా దేశంలో, రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా జానీ మాస్టర్ది, ఏ సంఘటన జానీ మాస్టర్ది. మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిని తెరపై తీసుకొచ్చి ఆ అమ్మాయికి డీ షో నుంచి మోలుకుంటే ఇప్పుడు సినిమా హీరోయిన్గా తయారు చేసిన నేపథ్యంలో ఎప్పుడు లేనటువంటి సాహసం 2016 నుంచి మోలుకుంటే 2024 వరకు అమ్మాయి మీద అనేకసార్లు లైంగిక దాడి జరిగిందని చెప్తున్నాం. అనేకసార్లు లైంగిక దాడి జరిగినప్పుడు మరి అప్పుడు మొదటి నుంచే ఫిర్యాదు చేయొచ్చు కదా. 16 సంవత్సరాలు నిజంగా